బీసీలు ఉన్న వాళ్ళు అంతా చేయలే ఆటాలి మీరు, లేకపోతే మరి కవితక్క ఇంత దూరం మన కోసం వస్తే మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై జాగృతి, జై జాగృతి, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు జై కవితక్క. ఓకే, ఈరోజు నిజంగా కూడా నేను ఎప్పుడు ఇట్లాంటి బీసీ సమావేశాలు ఎప్పుడు పాల్గొనలేదు. నిజంగా చెప్తున్నా, రౌండ్ టేబుల్ సమావేశం చాలా జరిగినాయి కానీ నేను ఎక్కడ పాల్గొనలేదు. ఇలా మా మెదక్ జిల్లాలో జరుగుతున్నది, మా కవితమ్మ వస్తుంది, మా పులిబిడ్డ మా కేసీఆర్ గారి బిడ్డ వస్తుంది, మా జిల్లాకు వస్తుంది. కాబట్టి నేను ఏదన్నా చేసి, మొన్న అక్క భద్రాచలం పోతే కూడా పోవాలి, ఆమె ఎంత కష్టపడుతుంటే మన కోసం ఇంత కష్టపడుతున్న కవితక్క కోసం మనం కూడా రావాలి. నా వంతు ఉడతా భక్తిగా ఒక 10 మందినన్నా తీసుకొని వస్తా అని నేను ఎర్రవల్లి నుంచి రావడం జరిగింది. అది ఎక్కడ అనుకోకుండా మాకు కవితక్కకు మాకు చాలా 11-12 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించినాం మేము. ఈ మధ్య కవితక్క మీటింగ్కు పోతున్నాం అనగానే మమ్మల్ని శత్రువులను చూసినట్టు, కవితక్క మీటింగ్ పోతున్నావా? అరే కవితక్క మా సార్ బిడ్డ, మేమెందుకు పోదు, మాకు సంబంధం లేదు కదా. ఇలా మా బీసీల కోసం కొట్లాడుతుంది, ఖచ్చితంగా పోతాం. మేమైతే సరే పార్టీలను పక్కకు పెడదాం. ఇప్పుడు అక్క చెప్పినట్టే ఇది పార్టీల మీటింగ్ కాదు, బీసీల సమావేశం. మరి ఒక బీసీగా మేము మా కవితక్క మీటింగ్ పెట్టినప్పుడు పోవన్నా వద్దా? మరి నేనేమన్నా తప్పు చేసినట్టు మా మండలంలో ఉన్న కొందరు పెద్ద నాయకులు ఎట్లా పోతావు? అరే ఎట్లా పోతాం? అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు కొట్లాడుకోరా, మాట్లాడుకోరా? మా కవితక్క కూడా మా ప్రజల ఒపీనియన్, ఆమె చెప్పింది తప్పేం లేదు. కార్యకర్తలకు ఇట్లా మధ్య సమన్వయ లోపం జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని పెద్ద ఆయనకు చేరవేయడంలో లోపం జరుగుతుందని ఓ ఫీడ్బ్యాక్ ఇచ్చారు తప్పితే అలా తప్పేం చేయలేదు. దాన్ని పట్టుకొని కవితక్క ఎంబడి తిరిగితే మాకు ఒక ముద్రేస్తున్నారు. మేమేం భయపడం, మా బీసీల కోసం మా కోసం కష్టపడు. అదేవిధంగా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అన్న చెప్పిండు కవితక్క బీసా, ఆమె బీసీల కోసం ఆమె కొట్లాడేంది? తెలంగాణ కేసీఆర్ సొంతమా? తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడినప్పుడు అందరం తిరగలేదా? ఆయన రాహుల్ గాంధీ ఆటోలో డ్రెస్సులు వేసుకుని ఆటోలలో తీసి ఆయన ఆటో డ్రైవరా? వాళ్ళకు మద్దతు చెప్తున్నాడు కదా. మరి కవితమ్మ కూడా ఇలా పులిబిడ్డ. నేను ట్యాంక్ మట్టి దగ్గర ఆ ఫ్లోలో వచ్చింది, మా కవితమ్మ మళ్ళీ ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత, ఒక మమతా బెనర్జీ లాగా కనబడుతుంది తెలంగాణ సమకాలీన రాజకీయాలలో. అది నేను చెప్పేది కాదు. మామూలుగా ఒక ఎమ్మెల్యే ఈ మంత్రి పదవి ఏదో సంపాదించుకోవడంలో అది వేరు, కానీ సమాజం పట్ల ఆమె ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఈ బీసీల కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేసీఆర్ గారు తలుచుకుంటే కేంద్ర మంత్రి అవుతారు, రాష్ట్ర మంత్రి అవుతారు, ముఖ్యమంత్రి కూడా అవుతారు. కానీ ఆమె కావాల్సింది ఏంది? ఆమె ఎంచుకున్న పంతా మంచిగా ఉంది, మాకు నచ్చింది, మేము పోతున్నాం. మా బీసీలో బడుగు బలహీన వర్గాలు ఎక్కడనో 12 ఉదాహరణ, చిన్న ఉదాహరణ ఇప్పుడు అన్న చెప్పిండు, ఉప సర్పంచ్ కావాలంటే ఎన్ని కొట్లాట్లయినాయి. నేను సర్పంచ్ తెల్లబట్టలు వేసుకొని అంటే ఉన్నత వర్గాలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. రెడ్డిలు మంచోళ్ళు ఉంటే కడుపులో పెట్టి చూసుకుంటాం, మా కేసీఆర్ సార్ దేవుని లెక్క చూసుకుంటాం, తప్పలేదు. కానీ మా అవకాశాలను అడ్డుకుంటేనే మేము అడ్డుకుంటాం తప్పితే మిగతా వాటికాడ ఎక్కడ మాకు పోటీ లేదు. ఇలా మేము ఏం కొట్లాడుతున్నాం? కవితక్క మొదలుపెట్టింది 42% రిజర్వేషన్ అమలు చేయాలని పోరాటంతో మొదలైంది. మేము అది కొట్లాడుతున్నాం. కానీ ఇక్కడ రెడ్డిలకు ఇచ్చే పదవులు మేము వద్దంటలేము, రెడ్డిలకు వచ్చే సర్పంచులు కావద్దంటలేము, మాకు వచ్చిన రిజర్వేషన్లలో మాకు ఇవ్వాలి అని మేము కొట్లాడినాం. అయితే రాజ్యాంగబద్ధంగా కూడా కవితమ్మ గారు గతంలో అంబేద్కర్ విగ్రహం కోసం కొట్లాట మొదలుపెట్టిర్రు, విజయం సాధించిర్రు. పూలే విగ్రహం కోసం మొదలుపెట్టిర్రు, అది కూడా మొన్న మేమందరం పాల్గొన్నాం. ఏ విధంగానైతే విజయవంతమైనాయో ఈ బీసీల బిల్లు కూడా మాకు నిజంగా కవితక్క చెప్పేదానికి అర్థం కాలే. 3 బిల్లులు పెడతారు, బీసీ బిల్లు అమలైందంటే చాలని అనుకున్నాం. కానీ విద్యకు ఒక బిల్లు పెట్టాలి, రాజకీయాలకు ఒక బిల్లు పెట్టాలి, ఇవన్నీ విషయాలే తెలియదు మాకు చాలా వరకు. బీసీ బిల్లు ఆమోదం పొందింది అనగానే ఓ పాలాభిషేకాలు రేవంత్ రెడ్డి గారు. ఏం సాధించారు, ఈయన ఏం చేసిండు? బాలుగంటవి కేంద్ర పరిధిలో పాడేసిండు, వాళ్ళ మీద వేస్తే అయిపోయి. నేనైతే రెడీగా ఉన్నా, బీసీలకు సిద్ధంగా ఉన్నా, కానీ కేంద్రం ఒప్పుకుంటలేదు. కేంద్రం ఏమంటది? 1948
రాజ్యాంగం రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కేంద్రమే మేము లెక్కలు పెట్టాలి, కేంద్రమే బీసీ జనాభా కానీ ఏ కులం కానీ మేము లెక్క పెట్టి ఇస్తేనే మీరు రిజర్వేషన్లు ఆమోదం చేయాలి. కేంద్రం మీద వీళ్ళు, వీళ్ళ మీద కేంద్రం, ఇట్లా చెప్పుకుంటా మోసం చేస్తే ఊకునేది లేదు. కైతమ్మ చెప్పినట్టు మన మెదక్ జిల్లా వనదుర్గమ్మ, ఏడుపాయల కనకదుర్గమ్మగా మనం సాక్షిగా చెప్దాం. రేపు జూలై 17 నాడు రైలు రోకోకు అందరం మద్దతు తెలుపుతాం, 100% మద్దతు తెలుపుతాం. ఇంకా చెప్తే దయచేసి కొంచెం సమయం లేట్ అయింది కాబట్టి వాళ్ళందరూ ఆకలి మీద ఉన్నారు. బీసీలు ఒక చిన్న ఉదాహరణ, పెద్దగా రాష్ట్రం అంతా నాకు అవసరం లేదు కానీ చిన్న ఉదాహరణే. రిజర్వేషన్లు ఎందుకు? 50-60 ఏళ్ళైన స్వతంత్రం వచ్చి అందరం తెల్ల బట్టలు వేసుకున్నాం, అందరం కార్లలో తిరుగుతున్నాం, రిజర్వేషన్లు ఎందుకు అని కొందరు అంటుంటారు ఉన్నత వర్గాల వాళ్ళు. నా విషయానికి వస్తే మా తాత మా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మా బాపుకు 2 ఎకరాలు ఇచ్చిండు, మా పేద బాపుకు 2 ఎకరాలు ఇచ్చిండు. మా బాపు మేము ముగ్గురం అన్నదమ్ములు. నాకు వచ్చేసరికి నాకు ఒక 26 గుంటలు, మా తమ్ముళ్ళకు మనిషికి 26 గుంటలు వచ్చింది. నా కొడుకున్నాడు, నాకు 26 గుంటల భూమే ఉంది, తెల్ల బట్టలు అయితే వేసుకొని తిరుగుతూ ఓకే. నా కొడుకు ఇప్పుడు బీటెక్లో సీట్ కావాలి. అలా ఇంకొక నా దోస్తే ఇంకొక రెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి అని నా దోస్తే, ఆయన రెడ్డి, నేను బీసీ. నా కొడుకు వాళ్ళ కొడుకు క్లాస్మేట్స్. నా కొడుకు పోయి ఎన్నో గవర్నమెంట్ స్కూల్లో మా జయదేపూర్లోనో గజ్వేల్లోనో గవర్నమెంట్ కాలేజ్ ఎన్నో చదువుకొని మావాడు వచ్చే. వాళ్ళ కొడుకేమో చైతన్య ఎకరం అమ్మే చైతన్యలో నారాయణలో వేసే. వాడిని అందుకోవాలంటే నా కొడుకు ఏడు అందుకుంటాడు? నా గాలి చదువులు చదువుకున్నాడు ఆ చైతన్య నారాయణ అందుకుంటాడా? అందుకోడు. మరి నా కొడుకు రిజర్వేషన్ వద్దా? నేను అడిగినా, మీకు నిజంగా రిజర్వేషన్లు తీసేద్దామంటే ఒక్కటే, భూములన్నీ సమానం చేద్దాం, మొత్తం వ్యవస్థ మొత్తం అన్నీ వంచి మనిషికి ఎంత వస్తుందో అంత వంచి అప్పుడు చదువుదాం. దమ్మేందో ఎవని రిజర్వేషన్లు ఎందుకు అప్పుడు అడుగుదాం. మీకేమో 10-20 ఎకరాలు మీ కింద ఉండే, నాకేమో 1/2 ఎకరం ఉండే. నా బిడ్డ పిల్లల కొడుకు పిల్లలు వేస్తే ఆయన ఉన్న 1/2 ఎకరం కూడా వాయే. నువ్వేమో 30 ఎకరాలు ఇచ్చినవాడు, వాడు అమ్ముకుంటూ ఇవాళ 10 ఎకరాలకు ఉన్నాడు. నాకు ఉన్నది అమ్ముకుంటూ ఏం లేకుండా అయిపోయింది. అంటే మాకు ఆ రిజర్వేషన్ మాకు అవకాశం. ఎందుకనంటే నేను లా సైడ్ చదివిన నల్సార్ యూనివర్సిటీలో నా బీసీ రిజర్వేషన్ ప్రకారం నాకు వచ్చింది 143వ ర్యాంకు నాది. నాకు నల్సార్ యూనివర్సిటీలో వచ్చింది. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ సంవత్సరానికి 25,000 కట్టాలి. అది 2008లో. సంవత్సరానికి 25,000 కట్టాలంటే మా జాగంతప్పుడు 16,000 రూపాయలు ఎకరానికి. జోగ్గా అది నిజంగా చెప్తున్నా. 2003-04లో మా ఊర్లో ఎర్రవల్లిలో 16,000-17,000 రూపాయలకు ఎకరం. నాకు ఉన్నదే 2 ఎకరాలు మా నాన్నకు. అదే నా చదువు పెడితే సంవత్సరానికి 2 సంవత్సరాలకు 2 ఎకరాలు పోయినా కానీ ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా చదవాలి అని భయంతో నేను ఆ లాస్ట్ చదువుకోలే. చదువుకోక బిఏడో అంతలనే మా పెద్ద సార్ ఉద్యమం మొదలవుడు. ఆ ఉద్యమంలో మా రాజకీయ ప్రస్థానం కేసీఆర్ గారితో మొదలై అదేవిధంగా కవితమ్మతో కొందరు అంటారు ఇక కేసీఆర్ తోటి చాలా ఇది కవితమ్మతో తిరుగుతున్నాం అంటూ. అదే రామచంద్ర మా జిల్లా మంత్రి హరీష్ రావు సార్ కలుస్తాము, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుస్తాము, కవితక్క మా కేసీఆర్ బిడ్డ మా బీసీల కోసం కొట్లాడుతాం కలుస్తాము. మీకేం నొప్పి ఆయన కవితమ్మతో తిరుగుతాయి. ఇట్లా ఇప్పుడు ఇలా మేము ఎర్రవల్లికి వెళ్ళి వచ్చినాం కదా, మా మీద నిఘా ఎవరు మీటింగు ఏం చేసుకుంటారు, మమ్మల్ని ఏం చేయరు. మేము బీసీల కోసం వచ్చాం, కవితక్క కోసమే వచ్చినాం. అవు ఇలా మీ మంత్రులు తిట్టుకుంటారు. మీ కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి ఒకటి అంటాడు, రాజగోపాల్ రెడ్డి ఒకటి అంటాడు, మహేష్ కుమార్ గౌడ్ ఒకటి అంటాడు, కోమటిరెడ్డి ఒకటి అంటాడు. మీదేమో తప్పలేదు. మా కవితకు ఒక చిన్న ముచ్చట, డాడీ ఇట్లా జరుగుతుందని చెప్తే దాన్ని కోతికి చిప్ప దొరికినట్టు నేషనల్ మీడియాలు, రాష్ట్ర మీడియాలు ఇక ఇదే సమస్య. ఇచ్చిన హామీలు చేయరా నాయన అంటే ఒక కవితక్క మీద డైవర్షన్ చేసుకుంటాం. మీ హామీలను మర్చిపోగొడుతున్నారు. ఆ హామీలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 2 రోజులు కవితక్క మీద, 2 రోజులు రామన్న మీద నోటీసులు ఇవ్వాలి. ఇంకా 2 రోజులు అసలు నేను వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు. మా కేసీఆర్కి ఎందుకు ఇస్తున్నా అని నాకు అర్థమవుతాడు. ప్రజలలో ఎంత బలం ఉందని చూపించుకోనికి ఇస్తున్నా కేసీఆర్ గారికి, లేకపోతే వీళ్ళు ఏమైనా చేయదలుచుకుని ఏం రాదు. మొన్న ట్యాంక్ బండ్ కాడ చూస్తే ఉసుక వస్తే రాలని జనం ఒక్కొక్క ఇట్లా పడుతున్నారు, పోలీసులు కొడుతుండే. ఆయనను చూడాలి, ఆయన చూస్తే జన్మధన్యం అయితే ఒక్కసారి చెయ్యిపోవాలన్నంత ఆనందంలో ఉన్నారు. అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని కవితమ్మని పట్టుకొని మీకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి కవితక్క గారు మీ వెనుక మేము 100% బీసీలు అందరం ఉంటాం. నువ్వు ఏ నోట్ ఆ రోజు అన్నమో
ఇందిరాగాంధీ ఏ విధంగానైతే ఒంటరిని చేసి పార్టీ నుంచి ఒంటరిని చేసి మళ్ళీ అదే శక్తితోటి కూడా కట్టుకొని ఏ విధంగానైతే ప్రధాని అయిందో మా కైతక్క కూడా ఒంటరిం కాదు, మేము అందరం ఉంటాము. మా పార్టీలో కుటుంబ సమస్యలు ఉంటాయి, మేము ఏమన్నా చేసుకుంటాం, దాన్ని పట్టించుకోవాల్సిన లేదు. రేపు వచ్చే స్థానిక సంస్థలు ఒకవేళ జరగొద్దనే మనం కొట్లాడుతున్నాం, 42% రావాలని కొట్లాడుతున్నాం. రాకపోతే మాత్రం రైలు రోకో చేద్దాం. ఒకవేళ అట్లయినా ఆ ప్రభుత్వం ఇట్లాంటి ఏముంది ఇవాళ రేపు రైతు భరోసా వేసి ఎల్లుండి ఓట్లాడుదామని చూస్తున్నారు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే కూడా, తప్పని పరిస్థితి వస్తే మనం స్థానికంలో మన సమరంలో ముందుండాలి, గెలవాలి, కొట్లాడాలి. అన్న చెప్పినట్టు 3-4 సార్లు వార్డు నెంబర్ అయినా ఉప సర్పంచ్ అయినా ఓడగొడుతుడంటే భయపడేది లేదు. మన కేసీఆర్ పేరే మనల్ని గెలిపిస్తుంది స్థానికంలో. అది ఖచ్చితంగా ఇది ఒక రెఫరెండమే అని గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చే ఎలక్షన్లు మన పార్టీకి రెఫరెండమే. ఖచ్చితంగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మనం పోయింది నాకు ఈ మధ్య ఇదో లొల్లి మొదలైంది, బీజేపీలోని. వాడేమంటాడు, మా ఊర్లో ఒక పోరాడు, వాడు ఏం చేయలేదు, ఏం లేదు. ఈ మధ్య వచ్చి నేను బీజేపీ నుంచి నిలబడుతున్నా, నేను ఎర్రవల్లిని భూతల స్వర్గం చేస్తా, నేను ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు ఇప్పిస్తా. అది ఏడికెళ్ళి ఇప్పిస్తావురా నాయన, సర్పంచ్ అయితే ఉద్యోగాలు ఏడికెళ్ళి వస్తాయి, నువ్వు భూతల స్వర్గం మేమే ఆర్డర్ చేసుకున్నావు, నువ్వు ఏడికెళ్ళి చేస్తావు అంటే వాడేమంటాడు, జై శ్రీరామ్ ఏం చేస్తావురా, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏమో జై శ్రీరామ్ రాముడు అంటే మీ పేటేంటారా నాయన? బీజేపీ వాళ్ళకి కేసీఆర్ కొడుకు పేరేంది రాముడు. నేను ఇయ్యాలి వచ్చిండా 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందనే రామన్న పేరు పెట్టుకున్నాం. నువ్వేం డోకిల్కేగా రాముడు అని మాకు చెప్తావు. నా కొడుకు పేరు అభిరామ్ 24 ఏళ్ళ కిందనే పెట్టుకున్నా. అట్లాగని ఇవాళ జై శ్రీరామ్ అనుకుంటా ప్రజలు మా పేరు ఎవరు వినరు. జై కైతక్క నాయకత్వం, సాకలి మంగలి పొరలు MBBS చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, కమ్మరి గౌలూలా పట్టా పొందాలి, జడ్జీలు కావాలి, అనగారిన పిల్లలు IASలు కావాలి, IPSలు కావాలి. మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి, మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. బండలు కొట్టే ఒడ్డెరోలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. బండలు కొట్టే ఒడ్డెరోలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ నరకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేన్ నడపాలి. మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి, మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. ముస్లిం మైనార్టీలు కలిసి ముందే నడవాలి, జెండను ముండలకెద్దాలి. ఆదివాసీ లంబాడీలు కలిసే ఉండాలి, పోరు బాట పట్టాలి. అన్నదమ్ములోలే మనము కలిసే ఉండాలి, ఆస్తులు పంచుకోవాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి, మా రోజులు రావాలి, కవితక్క గెలవాలి. మన రోజులు రావాలి, కవితక్క గెలవాలి. జై బీసీ.